వేమన ఒక మంచి పద్యం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనను చాలు కొలది కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ. మర్రి విత్తనం మనకు కనిపించదు. ఆ ఫిగ్ ఏమవుతుంది, ఫిగ్ ఎక్కడనో ఒక బర్డ్ తీసుకుపోయి ఎక్కడనో వేస్తుంది. ఆ ఫిగ్ని తీసుకుపోయి దాని డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఆ సీడ్స్ అక్కడ పడతాయి, ప్రాసెస్ అయ్యి ప్యూరిఫికేషన్ అయ్యి అది ఆ ఫిగ్ ఫలదీకరణం కావడానికి కూడా ఒక చిన్న ఫిగ్ వ్యాస్ప్ అని ఉంటుంది, ఒక చిన్న కందిరిగా ఉంటుంది. నేచర్లో హౌ నేచర్ కోఆపరేట్స్, మనం హ్యూమన్లో కోఆపరేషన్ ఉండదు, నేచర్లో సింబయాసిస్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ ఆర్డర్ ఇన్ నేచర్, కోఆపరేషన్, కమ్యూనిటీ ఉంటుంది. ఆ ఫిగ్ వ్యాస్ప్ ఏం చేస్తుంది, లోపలికి పోయి గుడ్లు పెడుతుంది, దాని పని అది చేసుకుంటూ ప్రాసెస్లో ఫర్టిలైజేషన్ వస్తుంది. దేనికి, ఆ లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్కి ఫర్టిలైజేషన్ వచ్చి దాంట్లో ఎవాల్వ్ అయిన తర్వాత ఒక బర్డ్ వస్తుంది. ఆ బర్డ్ తీసుకుపోయి ఎక్కడనో వేస్తుంది. బర్డ్ ఒకటే కాదు, మ్యామల్స్ చాలా పనులు చేస్తాయి, మనమే చేయము.